నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్, ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చనే. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటిది? షో దట్ at any point x comma y on the curve y is equal to b into e to the power of x by a, the length of the subtangent is is a constant and the length of the subnormal is y square by a. ఇది ప్రూవ్ చేయమన్నాడు. y square by a. Show that at any point x comma y on the curve y is equal to b into e power x by a, the length of the subtangent is a constant, and the length of the subnormal is y square by a. ఇది ప్రూవ్ చేయాలి మనం. ఓకే, ప్రూవ్ చేయడానికి ఏం చేద్దాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సొల్యూషన్లో లెట్ p x comma y be any point on the curve అనుకున్నాం. అండ్ ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ y is equal to b into e power x by a. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. మనకు పాయింట్ ఉంది, ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ ఉంది. నెక్స్ట్ ఏం కావాలి? మనకి స్లోప్ కావాలి కదా. స్లోప్ గురించి మనం ఏం చేయాలి? డిఫరెన్షియేట్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ కదా. సో డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మన రైటింగ్ అంతా సేమ్ ఒకే రకంగా రాస్తున్నాం. రైటింగ్ అనేది ఇంపార్టెంట్. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, let px comma by be a point on the curve, ఈక్వేషన్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్. ఇవన్నీ కూడా ఈ థియరీ అంతా కూడా రైటింగ్ అంతా కూడా అన్నిటికీ ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా ఐపీకి సంబంధించి పెద్ద తేడాలు ఏమి ఉండవు. జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. మనకు స్లోప్ కావాలి కాబట్టి దాన్ని ఏం చేయాలి? డిఫరెన్షియేట్ చేయాలి. వైని డిఫరెన్షియేట్ చేస్తే ఎంత? dy by dx ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ b కాన్స్టెంట్ కాబట్టి e టు ద పవర్ ఆఫ్ x బై ఏకి డిఫరెన్షియేషన్ ఎంత? e టు ద పవర్ ఆఫ్ ఎక్స్కి డిఫరెన్షియేషను e టు ద పవర్ ఆఫ్ ఎక్స్, బట్ అండ్ x బై ఏకి కూడా డిఫరెన్షియేట్ చేయాలి. x బై ఏకి డిఫరెన్షియేట్ చేస్తే x బై ఏ నథింగ్ బట్ ఏంటి? జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ x బై ఏ నథింగ్ బట్ ఏంటిది? 1 బై ఏ ఇంటూ ఎక్సే కదా. 1 బై ఏ కూడా మళ్ళీ ఇప్పుడు d బై dx ఆఫ్ x బై ఏ చేయాలంటే 1 బై ఏ కాన్స్టెంట్, ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఎంత? 1. సో d బై dx ఆఫ్ x బై ఏ ఎంత అవుతుంది? 1 బై ఏ. d బై dx ఆఫ్ x బై ఏ ఎంత అవుతుంది? 1 బై ఏ. సో ఇది 1 బై ఏ ఇంటూ e టు ద పవర్ ఆఫ్ x బై ఏ. ఇది ఓకేనా? దీన్ని నథింగ్ బట్ ఎలా రాయొచ్చు? b బై ఏ ఇంటూ ఈ పవర్ x బై ఏ కింద రాయొచ్చు. ఇది dy బై dx. స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఎట్ పాయింట్ P. స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ టు ది కర్వ్ 1 ఎట్ పాయింట్ P. పర్ఫెక్ట్గా రాయాలంటే ఇలా రాయాలి. ఈజ్ m ఈజ్ ఈక్వల్ టు dy బై dx ఎవాల్యుయేటెడ్ ఎట్ px, y.
ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ. ఎక్స్ అంటే ఎక్సే కాబట్టి ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ ప్లేస్లో ఇక్కడ పి యొక్క ఎక్స్ కోఆర్డినేట్ రాయాలి. పి యొక్క ఎక్స్ కోఆర్డినేట్ కూడా ఎక్సే కాబట్టి మరి ఇక్కడ చేంజ్ చేయాల్సిన అందులో ఎక్స్ ఎక్సే. సో డైరెక్ట్గా ఇలా రాయొచ్చు. అంటే దేర్ఫోర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చిందనమాట, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై ఏ. ఇది స్లోప్ ఉంది, మనకు పాయింట్ ఉంది. మనకి ఏమడిగాడు ఇప్పుడు, ఈ లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ ఈజ్ కాన్స్టెంట్ అని ప్రూవ్ చేయమన్నాడు. లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ కావాలి. సో లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు వై బై ఎమ్ కదా, మాడ్ వై ఎంత అంటే నథింగ్ బట్ ఎంత, వై. y is equal to b into e power x by a from equation number 1. b into e power x by a by m అంత వచ్చింది మనకి b by a into e power x by a mod. ఇక్కడ పక్కన రాసుకోండి, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 y is equal to b into e power x by a. ఈ y బదులుగా మన y బై ఎమ్ కాబట్టి b ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఇలా రాజా. సో ఈ పవర్ ఎక్స్ బై ఏ క్యాన్సిల్ అండ్ b ఇంటూ దీని రెసిప్రోకల్ అయితే ఏమవుతుంది, a బై b అవుతుంది, a బై b. ఈ b కూడా క్యాన్సిల్. మాడి నథింగ్ బట్ ఎంత, a ఈజ్ ఏ కాన్స్టెంట్. ద లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఈజ్ ఏ కాన్స్టెంట్. అదే కదా ప్రూవ్ చేయమన్నాడు. అండ్ లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ వై స్క్వేర్ బై ఏ అని ప్రూవ్ చేయమన్నాడు. లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ ఫైండ్ అవుట్ చేద్దాం. లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ ఎమ్ మాడ్. వై అంటే ఎంత, బి ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై ఏ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ b by a into e power x by a కదా, mod ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. y ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ ఈ పవర్ x by a. అంతేనా. స్లోప్ b by a ఈ పవర్ x by a కదా, b by a ఇంటూ ఈ పవర్ x by a, b ఇంటూ ఈ పవర్ x by a. ఇదేమవుతుంది, b స్క్వేర్ b ఇంటూ b స్క్వేర్ బై ఏ ఇంటూ ఈ పవర్ 2x బై ఏ. ఇది సరే ఓపెన్ చేయండి. సారీ, వై స్క్వేర్ బై ఏ అని ప్రూవ్ చేయమన్నాడు కదా మనకి. సో b ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై ఏ ఉంది కదా, ఈ వైని వైలాగా ఉంచండి. ఎందుకంటే మనం ప్రూవ్ చేయాల్సిన దాన్ని బట్టి కూడా మనం చూసుకోవాలి, గమనిస్తూ ఉండాలి. ప్రూవ్ చేయాల్సింది ఏంటి, వై స్క్వేర్ బై ఏ అని మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ వై ఉంది, ఇక్కడ మనకి ఎమ్ ఏంటి, బి బై ఏ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై ఏ. ఇప్పుడు మనకి వై ఇంటూ దీన్ని వై బై ఏ కింద రాయొచ్చు. ఎందుకంటే బి ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 b ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై ఏ అంతా వైఏ కాబట్టి దీన్ని వై కింద రాసుకున్నాం. వై ఇంటూ వై ఏమవుతుంది ఇప్పుడు, వై స్క్వేర్ బై ఏ. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇదే కదా ప్రూవ్ చేయమన్నాడు, లెంత్ ఆఫ్ సబ్ నార్మల్. ఇది ప్రూవ్ చేయమన్నాడు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది 4th క్వశ్చన్.